కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఏ గుడిలో కొలువైనా సరే ఆ గుడికి ఏ అలంకారమో అవసరం లేదన్నంత శోభాయమానంగా మార్కాపురం దేవాలయంలో సైతం శ్రీనివాసుడు కళ్యాణమూర్తిగా దర్శనమిస్తాడు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతంగా రత్న ఖచిత కిరీటంతో సకల ఆభరణాలతో చూచేవారికి కన్నుల పండువలా కనబడతాడు. గర్భాలయంలో ఆ నిత్యశోభనుడి దివ్యమంగళ స్వరూపాన్ని, వెంకన్నకు జరిగే వైభోగాలను మనము చూసి తరిద్దాం. నిత్య నూతనంగా ఆధ్యాత్మిక రసమయంగా వచ్చిపోయే భక్తులతో శ్రీహరిలోకాన్ని తలపించే ఈ ప్రాంగణంలో స్వామివారి ఆలయానికి ముందు జయ విజయుల మూర్తులు కానవస్తాయి. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆ దివ్యమంగళ మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అంటూ స్వామివారిని కీర్తిస్తారు. ఇక్కడ స్వామివారు ఒకే పీఠం మీద లక్ష్మీ పద్మావతులతో కొలువుదీరి ఉన్నాడు. చల్లగనింపెను నీ చిరుహాసం అలరులు కురియగా ఆడిన దేవి మెల్లగా పాడెను నీ సుప్రభాతం. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. స్వర్ణవర్ణ మకర తోరణంలో వివిధ పుష్పహారాలు ధరించిన స్వామి తిరునామ తిలకధారి అయి అభయ వరదహస్తంతో కానవస్తాడు. ఒకవైపు శంఖం, మరోవైపు చక్రం ధరించి తులసిమాలలు ధరించి దృశ్యమానమవుతాడు. నిగనిగమోమున చల్లగా మెరిసిన తెల్లని నామము నీ శుభరు. స్వామివారికి సమీపంలో స్వామి అమ్మవార్ల పంచలోహ విగ్రహాలున్నాయి. ఉత్సవాలు, పండుగలు, పర్వదినాల సమయంలో ఈ పంచలోహ విగ్రహాలతోనే వివిధ పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. గర్భాలయంలో లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు స్వామివారికిచ్చిన మంగళహారతుల్ని భక్తితో స్వీకరిస్తారు. అది తమ పూర్వజన్మల పుణ్యకర్మల ఫలితంగా భావించి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస. పురుషోత్తమా